ఏజెన్సీలో బయోవార్. ఒకవైపు ప్రయోగాల చావులు, ఇంకోవైపు రైతుల ఆత్మహత్యలు. ఏజెన్సీని పట్టిన విత్తన కంపెనీల పురుగులు, రైతన్న రక్తాన్ని తాగుతూ పైశాచికానందం. సింజెంటా, సిపి, బయో, హైటెక్. పేరు ఏదైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. న్యాయం కావాలని రోడ్డెక్కితే పోలీసుల ఆంక్షలు. తీరిగ్గా స్పందించిన మంత్రి సీతక్క. ఏమవుతుందండి సీతక్క గారు? ఇది ఏ నియోజకవర్గం కిందికి వస్తుంది అంటే భద్రాచలం నియోజకవర్గం కిందికి వస్తుంది. తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కానీ మొత్తం శరీరము, ఆత్మ, మనసంతా కాంగ్రెస్లోనే ఉన్నది. ఈ సింజెంటా, సిపి, బయో, హైటెక్ అన్నవి మొత్తం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ లీడర్లకు సంబంధించిన కంపెనీలు ఇవన్నీ. దాదాపు 1300 మంది రైతులని ఆగం చేసిన ఈ దుర్మార్గులు, ఈ సీడ్ కంపెనీలు. వీళ్ళు స్వేచ్ఛ వాళ్ళు ఈ మధ్య ఈ సీడ్ విత్తనాల మీద, ఈ కంపెనీల మాఫియా మీద పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతున్నారు. అందులో మొన్న జరిగిన ఘటన అంటే నకిలీ విత్తనాలు ఇచ్చి ఆ పంట ఎదగలేదు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. 1300 మంది రైతులు ఇవాళ అక్కడ ధర్నాలు చేస్తున్న వాళ్ళ మీద తీవ్రమైన ఆంక్షలు పెడుతున్నారు. మనం యాక్చువల్లీ ఇవాళ పోవాల్సి ఉండే కానీ కుదరలేదు. సోమవారం రోజు ఆ ప్రాంతానికి వెళ్ళాలన్నది ఒక ప్లాన్. 1300 మంది రైతులు నష్టపోయారు. 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ పంట చూసి. ఏం పెట్టుబడి పెట్టిరు, పైసలు రాలేదు, అప్పు కట్టాలా, పంట రాకపోతే మరి కుటుంబాన్ని ఎట్లా సాదుకోవాలా? చూడండి ఒక్కసారి. పశువులు చనిపోతున్నాయి, మనుషులు మంచాన పడుతున్నారు, వేధింపులు తాళలేక అప్పుల బాధతో చనిపోతున్నారు. న్యాయం కావాలి అని రోడ్డెక్కితే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఇది ములుగు పరిధిలోని ఏజెన్సీలోని దుస్థితి. విత్తన కంపెనీల రూపంలో ఏజెన్సీని పట్టిపీడిస్తున్న పురుగును వదిలించేందుకు స్వేచ్ఛ వరుస కథనాలు ఇస్తున్నది. 27,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండిస్తే భారీగా నష్టపోయారు రైతులు. ఎంత? 27,000 ఎకర్స్. లక్షల్లో నష్టపోయిన వారికి 10,000 రూపాయలు ఇచ్చి సర్దుకోమని బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి. ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో 8 మంది రైతులు చనిపోయారు. రసాయనాలు నిండిన ఆ పంటను తిని 20 మంది దాకా మంచాన పడ్డారు. వారిలో 6 చనిపోయారు. తాజాగా మరో రైతు ఆత్మహత్యకు పాల్పడడంతో కలకలం రేగింది. దీనిపై పాలకులు, అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ స్వేచ్ఛా కథనాలు ప్రచురించింది. దీంతో మంత్రి సీతక్క తీరిగ్గా స్పందించిరట. యాక్చువల్గా మంత్రి గారు, ఇప్పుడు ఈ మంత్రి గారి కుమారుడే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన టికెట్ అడిగిండు కాంగ్రెస్ నుంచి. కాకపోతే ఆయనకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చిరు. అంటే బీఆర్ఎస్ గెలిచింది. అంటే మీకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం అండ్ మీరు అక్కడ పనిచేసిన నియోజకవర్గం, మరి ఏం జరుగుతున్నది? అండ్ దట్టు మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా కొనసాగుతున్నారు కదా. మరి ఈ తెల్లం వెంకట్రావు అనగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తొస్తాడు. ఈ తెల్లం వెంకట్రావు నడిపిస్తున్న మాఫియానే అంటున్నారు. మరి అది నిజమా కాదా ఎంక్వైరీలో తేల్చాలా. తెల్లం వెంకట్రావుకు సంబంధించిన వాళ్ళే మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా మేనేజ్ చేస్తున్న తెల్లం వెంకట్రావు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాకు నిన్న చాలామంది మెసేజ్ పెట్టినారు అక్కడి నుంచి రైతులు. పాపం చూడండి ఎంత ఘోరమో. ఏం జరుగుతుందంటే హైట్ అయితే పెరిగింది, సొప్ప అనేది పెరిగింది తప్ప కండీలు విత్తనాలు ఎక్కలు విత్తనాలు ఎక్కలేదు. 3.5 టన్నులు, 3 టన్నులు, 4 టన్నులు కూడా పంతదన్న విషయం ఇదంతా. ఒక్క కండి కూడా పూర్తి విత్తనాలు పోసుకోలేదు. టన్ను వస్తుందో 1/2 టన్ను వస్తుందో కూడా ఎవరికి తెలియని విషయం ఇది. ఒప్పందం అయితే 3.5 టన్నులు కదా, 3.5 టన్నులకు వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసేది లేదు. అసలు ఇక్కడికి ఎవరు కూడా చేరుకుంటాను లేదు. ఏజెంట్ కానీ ఆర్గనైజర్ కానీ ఎవరు వస్తాను లేదు ఇక్కడికి. ఎవరిని వచ్చి చూసి మరి ఇది ఇట్లా అయిందని చెప్పేసి కంపెనీకి పెడతా, ఆర్గనైజర్ బరాయిస్తారా అనేది అయితే రైతుల దగ్గర నుంచి, ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజ్ లేదు మాకైతే. రైతు చెప్పుకుంటాను లేదు, అటు నుంచి వాళ్ళు రావటం లేదు. ఎమ్మెల్యే ఇంతవరకు రెస్పాండ్ కాలే. ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గం కిందికి వస్తుంది ఇది. ఎమ్మెల్యే ఇంతవరకు రెస్పాండ్ కాలే. తెల్లం వెంకట మరి ఏడున్నావా నువ్వు? పార్టీ ఒక పార్టీలో గెలిచి ప్రజల తీర్పును అవమానించి ఇంకో పార్టీలోకి పోయి ఇప్పుడు ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ కాలే? మీ మీదనే ఆరోపణలు వస్తున్నాయి, మొత్తం మాఫియా అంతా మీరే నడిపిస్తున్నారని. మరి తెల్లం వెంకట్రావు నడిపిస్తున్నాడు. మరి తెల్లం వెంకట్రావు వెనక మరి పొంగులేటే ఉన్నాడు. మళ్ళీ లింక్ చూడండి ఒక్కసారి. మరి అక్కడ కన్సర్న్ మినిస్టర్ సీతక్క గారు మరి ఎందుకు మీరు రెస్పాండ్ అయితే లేరు? పేరు ప్రవీణ్ అండి, మా దర్శనాపురం మండలం. నేను లాస్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ బుడబట్టి నర్సింహూర్తి అయినటువంటి సీజన్ డీలర్ దగ్గర 6 ఎకరాల పంట సాగు చేయడం జరిగింది. ఆ పంటకు నాకు పంట కాలానికి నాకు 5 టన్నుల దిగుబడి వచ్చింది. అప్పుడు ఏంటంటే మాకు అడిగే ధైర్యం లేక, దీని మీద అవగాహన లేక మేము ఆ పంట దగ్గర 2 లక్షల దాకా నేను నష్టపోయాను. ఇప్పుడు ఆ విత్తనం కాదనుకో నేను మన మన్యం సురేష్ బాబు అనే ఒక ఆర్గనైజర్ దగ్గర 4 ఎకరాలు
సీడ్ విత్తనాలు చేయడం జరిగింది. అది కూడా నా సొంత పొలం కాదు. నేను ఎకరానికి 20,000 చొప్పున కౌలుకు తీసుకొని ఆ విత్తనం ఇవ్వడం జరిగింది. తీరా 4 నెలల పంట కాలానికి ఎకరానికి నాకు టన్ను కూడా వచ్చే అవకాశం లేదు. గత 15 రోజుల నుంచి మేమందరం రైతులము, 2 మండలాల రైతులము ఎంత ఆందోళన చేసినా కూడా ఎటువంటి అధికారులు కానీ, ఆర్గనైజర్లు కానీ, తర్వాత ఏజెంట్లు కానీ ఎవరు కూడా మా దగ్గరికి రాని పరిస్థితి ఉంది. పంట కాలం దగ్గర పడే కొద్దీ కొంతమంది ఆర్గనైజర్లు మా రైతులకు చీకటి ఒప్పందాలు చేసుకొని కొంతమంది రైతులతోటి పంట సేకరించి రాత్రికి రాత్రి లారీలలో తరలిస్తున్నారు. దానికి మేము కలెక్టర్ గారిని కలవడం వల్ల నిన్న ఆర్డీఓ గారు పంపించారు. ఆర్డీఓ గారు కూడా మాకు తెలియకుండానే కేవలం ఆర్గనైజర్లతోటే చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. మాకు సమాచారం లేక మేము రైతులందరూ వచ్చినాటికి ఆర్డీఓ గారు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ గారిని కానీ ఇది అధికారులు అయితే ఇక మొత్తం కంపెనీలతోనే కదా లాలూచి, చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. నాయకులు అట్లే పాడారు, అధికారులు అట్లే పాడారు. వీళ్ళు పాపం రోడ్ ఎక్కితే పోలీసులు బెదిరిస్తున్నారు, మీరు రావద్దు బయటికి అని. ఏం అన్యాయం ఇది? తీసుకురండి మరి, పోయిన ప్రాణాలు తీసుకురండి. నిన్న రోడ్డు మీద బైఠాయించారు మృతదేహంతో. ఇది ఏం సిచ్యువేషన్, ఇది ఏం పరిస్థితి, ఇది ఎవరు దీనికి బాధ్యత వహించాలా? నిన్న రైతు చనిపోతే ఆ రైతుకు సంబంధించిన 3 పిల్లలు, ఈ పిల్లలు మొత్తం అనాథలు అయిపోయారు. ఎంత ఘోరం ఇది! ఎవడు మాట్లాడాలి దీని గురించి? నేను అడిగిన లోకల్లో మరి ఆ మీడియా వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఛానళ్ళ లోగోలు కనిపిస్తున్నాయి కదా అంటే, అన్ని ఛానళ్ళ లోగోలు ఆడికి పోయినాయి. వీడియోలు రికార్డ్ చేసి ఒక్క ఛానల్లో రాలే వార్త. ఆ కిందున్న జర్నలిస్టులు పంపించారు ఆఫీస్కి. కానీ ఆడ కంపెనీలు ఏవి? ఈ సింజెంటా, సిపి, బయో, హైటెక్ ఇవన్నీ లీడర్లకు సంబంధించిన కంపెనీలు ఇవి. ఈ దొంగ లీడర్లకు సంబంధించిన కంపెనీలు ఇవి. వాడు ఛానల్ యాజమాన్యంతో మాట్లాడితే అయిపోయి, సార్ మీకు యాడ్ ఇస్తే కదా సార్ మొన్ననే, అవసరమైతే ఇంకా డబల్ ఇస్తా, ట్రిబల్ ఇస్తా, ఈ ఎపిసోడ్కి ఈ వార్త రాకపోతే ఇంకా సపరేట్గా ఇంకొంత అమౌంట్ ఇస్తా అని అన్ని ఛానళ్ళని మేనేజ్ చేశారు. ఒక్క ఛానల్ వల్ల వార్త కనిపిస్తుంది చూడండి. రైతు భార్య మాట్లాడుతున్నది. ఆయన పేరు కృష్ణ. మరి ఈ సంవత్సరం బాండేసినాం. మరి అప్పుడు మరి ఎక్కడెక్కడ తెచ్చిందో నాకు తెలియదు. మరి ఇంకా ఇంటి యజమానుడే కదా చూసేదాన్ని. ఇక నేను కూడా ఎక్కడ తెస్తాను అని నేను కూడా అడగలేదు. చూసేదంతా అయినా కాబట్టి ఇక ఆయన చూసుకునేది. మరి ఈ సంవత్సరం బాండ్లు మరి మంచిగా రాలేదు. బాండ్ వేసినాం. మరి ఎక్కడెక్కడ అప్పులు తెచ్చిందో నాకు తెలియదు. మరి ఈ అప్పులు పాలైన మరి ఈలాలు మరి అడుగుతానని మరి అన్నాడు. మరి అలా అంటానని మరి మరి ఏమనుకున్నాడో ఏంటో నాతోటి. మరి ఇక్కడ ఉన్నాయా మరి అని చెప్పి ఇది ఆ భార్య పరిస్థితి. ఇప్పుడు ఆమె అనాథ, ఆమెకి భర్త లేడు, పిల్లలు ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఇగో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మరియు వాజేడు భద్రాచలం నియోజకవర్గంలో ఉండడంతో, ములుగు జిల్లా వెంకటాపురం అండ్ వాజేడు ఈ 2 భద్రాచలం నియోజకవర్గంలో ఉండడంతో భద్రాచలంకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఒక్కసారి మా సమస్య మీద మాట్లాడిన దాఖలాలు లేవని రైతులు చెప్తున్నారు. ఎందుకు? కంపెనీలు ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి, అంటే ఆయన ఉన్నట్టు తెర వెనకాలని. అప్పుల బాధలు భరించలేక ఇటీవల కాలంలో ఈ బహుళ జాతి కంపెనీల వల్ల 2 రైతులు చనిపోయారు ఆత్మహత్య చేసుకొని. ఈ బహుళ జాతి కంపెనీల డీలర్లు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన గొడవర్తి నరసింహారెడ్డి, సింజెంటా కంపెనీ, కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మన్యం సురేష్ బాబు హైటెక్ కంపెనీ. ఒక కంపెనీ ఏమో బీఆర్ఎస్, ఒక కంపెనీ ఏమో దాని వెనకాల కాంగ్రెస్. ఒక ఆయన పేరు సురేష్ బాబు, ఇంకొక ఆయన పేరు గొడవర్తి నరసింహారెడ్డి, బీఆర్ఎస్. అధికార పార్టీలో ఉంటేనే ప్రజలకు మేలు చేయగలను అన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రైతుల సమస్యల గురించి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడలే. ఏం నడుస్తున్నది? ఇగో ఇంత జరుగుతున్న అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, కానీ మా సమస్య పట్టించుకోవట్లే. అక్కడున్న రైతులు పెట్టిన విషయం ఇది. అక్కడున్న కొంతమంది రైతులు ప్రెస్ మీట్ పెట్టి ఇది మా పరిస్థితి అని మొరపెట్టుకుంటే ఏ ఒక్క మీడియా ఛానల్లో కూడా పూర్తిగా ప్రసారం కాలే.
200 మంది రిపోర్టర్లు ఉన్న కేవలం ఇద్దరే మా సమస్య గురించి మాట్లాడుతున్నారు తప్ప ఏ మీడియా ఛానల్ కూడా మా గురించి పట్టించుకోవట్లేదు. నిన్న మొన్న కాలోజీ టీవీ వాళ్ళు కూడా ఆ వార్తలు అక్కడ లోకల్గా ఉన్న రిపోర్టర్ వాటిని ప్రజెంట్ చేయడం జరిగింది. నాయకులు ఏమైపోయారు మరి? మినిస్టర్ ఏమైపోయి? సీతక్క గారు ఎక్కడున్నారు? పొంగులేటి ఎక్కడున్నాడు? భద్రాచలం అంటే ఖమ్మం జిల్లానే కదా, ఉమ్మడి ఖమ్మమే కదా. తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనెక్ట్ చేస్తే వాళ్ళ వరంగల్కి టచ్ అవుతే ములుగు పక్కనే ఆయన కొడుకు గతంలో అక్కడ తిరిగిన సీతక్క నియోజకవర్గం, ఆమె మంత్రి. ఇమ్మీడియట్గా మీరు అక్కడికి పోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంది అంటే విత్తన కంపెనీల చేతిలో ఉంది, ఫార్మా చేతిలో ఉంది, రియల్ ఎస్టేట్ చేతిలో ఉంది, మీడియా వాళ్ళ చేతిలోనే ఉంది, టోటల్ రాష్ట్రం కూడా వాళ్ళ చేతిలోనే ఉండి నడిపిస్తున్నారు. ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడదు. ఇంత భయంకరమైన విషయం చూడండి ఇది. నిన్న పోలీసుల బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరిగినాయి. తీరిగ్గా స్పందించిన మంత్రి, జన్యు మార్పిడి జరిగిన మొక్కజొన్న విత్తనాల కారణంగా మధు ఆత్మహత్య చేసుకోగా కుటుంబ సభ్యులు ధర్నా చేస్తే పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఏజెన్సీలో ఇంత జరుగుతున్నా తీరిగ్గా మంత్రి సీతక్క స్పందించారు. ఎట్టకేలకు సమగ్ర విచారణకు ఆదేశించారు. రైతు ఆత్మహత్య గల కారణాలు తేల్చాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని స్పష్టం చేశారు. అయిపోయింది, ఒక స్టేట్మెంట్తో అయిపోయింది.